తను పెరిగిన పరిస్థితులు అలాంటివి. మాకు తనకి ఏ పని నేర్పించే అవకాశం ఆ దేవుడు మాకివ్వలేదు. అందుకే ఇప్పుడు తనకదంతా కష్టంలాగా అనిపిస్తోంది. బాబుదేవా, అమ్మాయిని బాగా చూసుకోమని నేను నీతో చెప్పాను. బాగా చూసుకోగలవు కాబట్టే దామిని మీ ఇంటి కోడలుగా వచ్చింది. నేను ఆస్తి స్తోమత గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోవడం లేదు. మాకు ఎంత ఉన్నా మీకన్నా మేము ఎప్పుడూ ఎక్కువ కాదు. మా అమ్మాయి జీవితం సంతోషంగా ఉండడం కోసం మీ ముందు ఒక్క అడుగు తగ్గుతూనే ఉంటాం. అత్తయ్య గారు, మీ మాట, మీ సంస్కారం ఎంతో గొప్పగా ఉన్నాయి. ఎంత మంచి కుటుంబంతో మాకు బంధుత్వం ఏర్పడిందంటే దానికి కారణం దామిని. నేను మాటిస్తున్నా అత్తయ్య గారు, దామినిని మీరు కోరుకున్నంత బాగా చూసుకుంటాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను అస్సలు పోగొట్టుకోను. మంచిది అల్లుడు గారు, మాకు మా అమ్మాయి సంతోషం ముఖ్యం. వదిన గారు, జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు. అయ్యో, నేనెందుకు వదిన గారు ఇవన్నీ మనసులో పెట్టుకుంటాను? అబ్బాయి అన్నట్టు మీ కుటుంబంతో బంధుత్వం కుదరటమే మాకు మహాభాగ్యంలా అనుకుంటేను. అయినా పొరపాట్లు, అపార్థాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటేనే కదా జీవిత ప్రయాణం ఎట్లా చేయాలో బోధపడేది. ఏంటి సమీర నువ్వనేది? అవునన్నయ్య, ఇంకా ఆలస్యం చేయను. దర్శన్తో నా పెళ్లి ఇవాళే జరగబోతుంది. మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో సామూహిక వివాహాలు ఈరోజు జరుగుతున్నాయంట. సో అక్కడికి దర్శని రప్పించి తన చేత నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఆల్రెడీ టెంపుల్లో పంతులు గారితో కూడా మాట్లాడుంచాను. ఇంకా దర్శన్ని అక్కడికి రప్పించడమే మిగులుంది. బాగుంది సమీరా, ఆల్ ది బెస్ట్. సక్సెస్ఫుల్ గా వర్కౌట్ చేయి. ఇదిగో అమ్మి, మన ప్లాన్ ఎంత గొప్పగా వేసినా చివర్లో సీను సితికిపోవడమే కదా మన ఆనవాయితీ. ఆ ఆనవాయితీని తిరగరాయడమే ఇప్పుడు నేను చేస్తుంది. చూస్తూ ఉండండి. వినోద్, ఏంటి, నేను నీకు ఇలా ఫేస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదే కాదు, నేను నీ కోసం బెంగళూరు నుండి హైదరాబాద్కి వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు. తెలివిగా నన్ను బెంగళూరు పంపించేస్తే తిరిగి నువ్వు వర్క్ చేసే కంపెనీలోకి మళ్ళీ వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేసుండవు. అది కాదు వినోద్. Shut up! Shut up! నన్నే మోసం చేస్తావే? ఎంతగాలో వచ్చేసానే నిన్ను. నువ్వు నా లైఫ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక మంచి కెరియర్ని కూడా వదిలేసి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోడ్లా తిరిగానే. అసలు ఎలాగ నన్ను మోసం చేయాలనిపించింది నీకు? నెల నెల కష్టపడి జాబ్ చేసి సంపాదించిందంతా నీకోసమే కదా ఖర్చు పెట్టాను. నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. నేను దాచుకుంది
గుండెల్లో నీ మీద కొండంత ప్రేమనే. ఆ ప్రేమని ఎలా అన్యాయం చేయాలనిపించింది. ఇవాళ నీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది. నీ క్యారెక్టర్ మంచిదే కాదు, నన్ను మోసం చేసిందే కాక ఈ కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? నిన్ను ఇలాగే వదిలేస్తే అసలు ఈ సొసైటీకి కూడా మంచిది కాదు. వినోద్ ప్లీజ్ గొడవ చేయకు, మనం తర్వాత మాట్లాడుకుందాం. వినోద్ నువ్వేంటి ఇక్కడ? అదే మేడం, తను ఆన్ ది వేలో ఆఫీస్కి వెళ్తూ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలని వచ్చాడు. ఇలా ఇవ్వు. వినోద్, నేను నీతో అన్ని విషయాల తర్వాత మాట్లాడతాను. అది విన్న తర్వాత నా గురించి నువ్వు ఒక డెసిషన్కి రా. అంతవరకు ప్లీజ్ ఆవేశం కంట్రోల్ చేసుకో. ఇక్కడ కాదు, పద మనం నీ ఫ్లాట్కి వెళ్దాం. మనం మనసు విప్పి మాట్లాడుకుందాం. పద రా. వినోద్, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నన్ను తప్పుగా చూడకు. ఓకే, నేను నీతో రాజ్కోటి సిల్క్స్ లో జాబ్ చేస్తున్నట్టు నీకు తెలియనివ్వలేదు. నిన్ను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోమన్నాను, కానీ అలా ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు నేను కలిసి జీవితం మొదలు పెట్టాల్సింది ఇక్కడ కాదు, ఈ హైదరాబాద్లో కాదు, నిన్ను నన్ను కలిపిన బెంగళూరులో. ఇక్కడ నేనుంటున్నది ఓ టెంపరీ జీవితం కొరకు మాత్రమే. ఏంటా టెంపరీ జీవితం? ఎవరికి ఏ పాపం చేయని శరణ్య గారిని, దర్శన్ గారిని విడదీయటమా? వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టి దర్శన్ గారికి పెళ్ళామవ్వాలనుకోవడమా? వినోద్, ఏం మాట్లాడుతున్నావు? నేను దర్శన్ గారిని? అయ్యో, నువ్వు రాంగ్ గా అర్థం చేసుకుంటున్నావు. గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసావు కదా, ఇదంతా నువ్వు మాట్లాడడం నేను వినలేదనుకుంటున్నావా? వినేసావా? అంతా వినేసావా? ఈ మ్యాటర్ నీకు తెలియదని వేరే లెవెల్లో నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా.